అందరికీ నమస్కారం. ఈరోజు అనంత చతుర్దశి సందర్భంగా మన వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుడిని నిమజ్జనాల కోసం 11వ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి. వాటికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీతో కోఆర్డినేషన్ చేసుకుని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ ఇప్పుడే మనకి దుబ్బాలో కూడా వినాయకుని విగ్రహం నిమజ్జనానికి స్టార్ట్ అయింది. అయితే మనకి మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ నిజామాబాద్ లో మనకి వినాయకుడు బాగుంది. అట్లానే బోర్గాం చెరువు, తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో ఉంది. అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మడి చెరువు, ఉమ్మడ బ్రిడ్జ్ కానీ బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి. అక్కడ అన్నింటిలో ట్రైన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ అంత అరేంజ్మెంట్స్ ని మనం సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ ట్రైన్ దగ్గర కూడా మనం ఐపీ బేస్డ్ కెమెరాస్ వాడటం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే అన్ని ట్రైన్స్ ఒక దగ్గర చూడొచ్చు. ఎంటైర్ రూట్ పొజిషన్ మొత్తం మనం ట్రైన్స్ మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది. టోటల్ 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాటు బయట నుంచి వచ్చిన ప్లటూన్లు, టీఎస్ఎస్పీ స్పెషల్ పార్టీ ప్లటూన్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, తర్వాత ఫైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఫోర్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అట్లానే అంబులెన్స్ కూడా అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి. ఇన్ కేసు ఎనీ ఎవెన్చువాలిటీ జరిగినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో మనం చేస్తున్నాం. ఈ ఎంటైర్ పొజిషన్ మనం డ్రోన్ ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం. ఎవడు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనం కంటిన్యూస్ నిఘా ఉండడానికి మనం తోడ్పడుతుంది. అట్లానే ఈ ఎంటైర్ రూట్ గురించి మనం ట్రాఫిక్ వాళ్ళు మీకు డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ మాకు విజ్ఞప్తి 8 feet అండ్ అబోవ్ ఉమ్మేడ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని, 8 feet కన్నా తక్కువ ఉన్నాయని బాసరా బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్ అన్ని చోట్ల టెక్నికల్ ద్వారా పెట్టడం జరిగింది. అందరూ ఫాలో అవుతూ కోరుకుంటున్నాం.